హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ మీ వింతాదేవి ఆంటీ. ఈరోజు మీ దేవి ఆంటీ రాగి పిట్టు చేశాను. రాగి పిట్టు చాలా బలమైనది కదా, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచి బలమైన ఆహారము. తప్పకుండా నేను ఎలా చేశానో చూసి ఒకసారి ట్రై చేయండి. ఒక కప్పు రాగి పిండి తీసుకొని కొంచెం చిటికెడు సాల్ట్ తీసుకొని కొంచెం నీళ్లు కలుపుకుంటూ పిండిని పొడి పొడిగా కలుపుకోవాలి. చూడండి నేను ఎలా కలిపానో చూడండి, అలా పొడిగా కలపాలి. ఉండలు లేకుండా పొడి పొడిగా చేసుకోండి. ఇప్పుడు దీన్ని గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టి దాంట్లో వాటర్ పోసి పైన మనం వడేసుకునే చిల్లులది ఉంటుంది కదా, అది పెట్టేసి దానిపైన ఒక క్లాత్ వేసి క్లాత్ను తడిపి వేయండి. ఇప్పుడు ఆ క్లాత్లో నీళ్లు వేడెక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని వేసి ఇలాగా కప్పేసేయాలి. కప్పిన తర్వాత మూత పెట్టేయాలి. అలా మూత పెట్టేసి 30 మినిట్స్ని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. తర్వాత మనం ఉడికిందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చండి. ఒకసారి క్లాత్ తీసి మధ్యలో కొంచెం మనం పట్టుకుంటే మెత్తగా తగులుద్ది చేతికి, అప్పుడు ఉడికినట్టు. ఇలా ఉడికిన దాన్ని మళ్ళీ ప్లేట్లోకి తీసుకొని కొంచెం తురిమి పెట్టుకున్న బెల్లం, దానికి తగినట్టు మీ స్వీట్ తినేదాన్ని బట్టి కొబ్బరి తురుము, కొంచెం నెయ్యి కలుపుకొని బాగా చేత్తోటి కలిపేస్తే ఇది రాగి పిట్టు రెడీ అయిపోతుందండి. ఎంతో బలమైన ఆహారం ఇది. పిల్లలకి మంచిది, పెద్దవాళ్ళకి మంచిది, ముసలివాళ్ళైనా ఎవరివైనా తినొచ్చు. చాలా మంచి బలం అండి. తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.